గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. 3 ప్రధాన పార్టీల కార్పొరేటర్లు పోటాపోటీగా నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. మేయర్ గుండు సుధారాణిని మార్చాలంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోవాలి, ఓరుగల్లు ఖ్యాతిని కాపాడండి అంటూ ప్లకార్డులతో నల్ల కండువాలు ధరించి నినాదాలు చేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. అయితే కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా పోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. మున్సిపాలిటీ పరిధిలో అవినీతి రహితంగా పారదర్శకంగా ఉండేలా పనిచేయాలని అధికారులకు సూచించారు. గ్రీన్ మంతని లక్ష్యంగా పెద్ద ఎత్తున పచ్చదనం పెంచేందుకు కార్యాచరణ అమలు చేయాలని, ప్రజల్ని భాగస్వామ్యం చేయాలని, అవసరమైన మేరకు మొక్కలు అందించి పెంచాలని సూచించారు. మంతని పట్టణ వ్యాప్తంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. మంతని పట్టణ ముఖద్వారం, నూతన మున్సిపల్ ఆఫీస్, ఆసుపత్రి, రెవెన్యూ డివిజన్ అధికారి ఆఫీస్, సమీకృత తహసీల్దార్ ఆఫీస్ నిర్మాణాలకు అనువైన స్థలాల్ని ఎంపిక చేయాలని కలెక్టర్ను ఆదేశించారు.